ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. తిను. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. తిను. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. తాగు. ఇది ప్రేమ ప్రేమ ఇంకొంచెం తాగు. ఇది మనసుని తడిపిన క్షణము కదా. వీడి అలవాట్లన్నింటికీ చెక్ పెట్టాను. ఇంకా క్రెడిట్ కార్డు బిల్ ఏంటి ఇంత హెవీగా ఉంది? ప్రమాణాలు తప్పి చాటుగా ఏమన్నా. రే ధీరజ్, ఇలా రా. ధీరజ్. ఏంటమ్మా? ఏంట్రా ఇది? ఏంటి కొత్తగా ఎప్పుడు చూడనట్టు పీచేనట్టు అడుగుతావే క్రెడిట్ కార్డ్ బిల్లులు? అది తెలుసు. మరి ఏంట్రా ఇది అని అడుగుతావే? రే సీరియస్ గా అడుగుతున్నాను, సిలీ జోకులు వేకు. నేను సీరియస్ గానే చెప్తానమ్మా, నువ్వు అడుగు. ఇంత పెద్ద అమౌంట్ వచ్చిందేంటి? ఏం చేస్తున్నావు? ప్రమాణాలు తప్పి పిచ్చి పనులు ఏం చేయట్లేదుగా? నో నెవర్. నా మాట అంటే మాటే. నేను మాట తప్పనమ్మా. ఆపు, సూటిగా సమాధానం చెప్పు. సరే అయితే స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నాను. ధరణికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. గోల్డ్ చైనా? ఎందుకురా? తొందరలో పెళ్ళుంది కదా. ఉంది కాబట్టే మన చుట్టూ ఉన్న శత్రువులు తన చుట్టూ తిరుగుతూ వర్క్ చేస్తున్నారు కాబట్టే ఏ వీక్ మూమెంట్ లోనైనా డైవర్ట్ చేస్తే పెళ్లికి ముందే డైవర్స్ లా మా మధ్యలో డిఫరెన్సెస్ రాకూడదు అని. మ్యాగ్నెట్లా నిన్ను అతుక్కుపోయి ఉందని అన్నావు కదరా. ఉండొచ్చు కానీ మధ్యలో ఎవరన్నా అడ్డుగా ఏమన్నా పెడితే ఫ్లిప్ అవ్వచ్చు కదా. అందుకే సిన్సియర్గా డిటాచ్ అవ్వకుండా అటాచ్మెంట్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మమ్మీ. మరి ఇంత ఖర్చు అయితే ఎలారా? ఏంటమ్మా మరీ సిల్లీగా పిసినార్థాల్లో బిహేవ్ చేస్తున్నావు? చిన్న చిన్న విషయాల గురించి ఇలా సీరియస్ గా ఆలోచించి క్వశ్చన్ చేస్తావా? ఊహించు, ఒక్కసారి ఊహించు. ధరణితో పెళ్ళైతే తనతో పాటు మనకొచ్చే కోట్ల ఆస్తి, ఈ ఇల్లు 0.00001% ఉండదు ఈ బిల్లు. ప్రతి ఖర్చుకి నువ్వు వరి అయ్యి నన్ను వరి అయ్యేటట్టు చేయదు మమ్మీ. కాస్త హ్యాపీగా సరదాగా సంతోషంగా ఉడ్బీని చూసుకొని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయనివ్వు. 7 జన్మల దాకా ధీరజే నా భర్త కావాలని పెళ్ళయ్యేదాకా అనుకొని. సరే సరే, మంచిగానే ఆలోచించి నా కొడుకు అనిపించావు. కానీ ఇలా లేట్ నైట్స్ పెళ్ళయ్యేదాకేమి తిరక్కురా. బాగా రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచి పెళ్లిలో అందంగా కనపడాలి. అర్థమైందా? ఒక 2-3 పర్మిషన్ ఇస్తే నీ కోరిక తీరుస్తాను. 2-3 ఏంట్రావి? స్కాచ్. షట్ అప్. ఓకే 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 ఓకే. ఓ టాపిక్ ఎత్తకు చెప్తున్నా. వాటి జోలికి వెళ్ళను అని నా మీద ప్రమాణం చేశావు కదా, అది గుర్తుంచుకో. వెళ్ళ.
ఇది నాకు కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య. ఎవడు నీ దరిదాపులకు వచ్చినా వాడికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. నాకు ఫోన్ చేసి ధరణి ధీరజ్ల పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను, అందుకే నీకు స్వీట్స్ పంపిస్తున్నాను అని వెక్కిరింపుగా పంపించిందిరా. బావొచ్చేస్తాడు. వస్తే ఇంకా ధరిని నాకు దక్కనట్టే. పర్మనెంట్ గా ఆశలు వదిలేసుకోవాలి. ఒకేమో అవతల వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటున్నారంది. ఎంతవరకు వచ్చిందో ఏమో. అక్క అసలు ఏం చేస్తుందో ఏమో. అక్క పర్మిషన్ ఇవ్వదు. నాకు ఈ టెన్షన్ క్లియర్ అవ్వదు. 3 ముళ్ళు పడిపోయా అనుకో, నేను ఎంత ముత్తుకున్నా ఏం లాభం? తల బాదుకొని చావడం తప్ప. ధరణి లేకపోతే నా లైఫ్ అంతా వేస్ట్. ఎన్నేళ్ల నుంచి దాని మీద ప్రేమ పెంచుకున్నాను. నా ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందా? దాన్ని వెంటపడ్డందుకు వాడితో పెళ్ళైపోతే నన్ను ఒక వేస్ట్ పిల్లలా చూడదు. అది చూడమేంటి? నాకు నేనే ఫీల్ అయిపోవాలి. అది నాది కానప్పుడు నేను ఈ భూమి మీద ఉండడమే అనవసరం. ఏంట్రా తమ్ముడు? నా పెళ్లికి మేళం ఎప్పుడు పెట్టిస్తున్నావని అడగడానికి ఫోన్ చేశానులే. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటక్క? ఏముంటాయి సంగతులు? దానికి పెళ్లి ఫిక్స్ చేస్తున్నారంటే యువతల టెన్షన్తో నరాలు చిట్లిపోతున్నాయి. ఏం చేస్తున్నారక్క? ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు? ఏంటి? ధరణిని రెడీ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి బయలుదేరుతున్నావా? అవునరా, వెళ్ళాలి కదా, తప్పదు. ఇది ఉరుకులు పెడుతుంది, వాళ్ళు కబుర్లు పెడుతున్నారు. అటు నుంచి ఆయన ఫోన్లు. ఈ ముగ్గురి మధ్య నేను నలిగి చచ్చిపోతున్నాన్రా. ఏం చేయమంటావు? వెళ్ళకపోతే నా మీద అనుమానం వస్తుంది. వెళ్తే అది పరాయి వాళ్ళ సొత్తు అయిపోతుంది. నలిగిపోతున్నాన్రా. నాలో నేను కుమిలిపోతున్నాను. వద్దక్క, నువ్వు కుమలా వద్దు, టెన్షన్ పడొద్దు. ఒక పంచేనా? ఏం చేస్తావు? నేను అక్కడికి వస్తానక్క. నిన్ను రమ్మంటే నన్ను రమ్మన్నట్టే కదా. టైం చూసి ధీరజ్ గాని వేసేస్తాను. పీడ వదిలిపోతుంది. ఒక 4-5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాతైనా దాని మెడలో తాళి కట్టి మొగుడవచ్చు కదా. ఏంట్రా ఏమంటున్నావు? నరికేస్తావా? అవునక్క, వాణ్ణి వేసేస్తే పీడ వదిలిపోతుంది. వన్ గ్రామ్ ఏంటి 1 గ్రాము? మేలిమి బంగారం మా ఆయన దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. లేనోళ్ళు అన్నారు. ఆవిడ అన్ని నగలు వేసుకుంటే నువ్వేం వేసుకోకపోతే ఎలా? మెడ బోసిగా ఉండటం ఏం బాగోలేదు. నాకే ఇన్సల్టింగ్గా ఉంది. పద, దాని రోగం కుదిరిస్తా. అన్ని కాస్ట్లీవే. ఏ సెట్ అయినా లక్షల్లోనే. అందుకే శక్తి కన్ను ఈ ఆస్తి మీద పడింది. అప్పనంగా అందుకోవాలని చూస్తుంది. ఎంతైనా ఉన్నోళ్ళు ఉన్నోళ్లే. ధరణి మా ఇంట పడితే ఈ ఇల్లు మాదవుతుంది. అక్కడ హాల్లో గుణాగారు కూర్చునే కుర్చీలో
కాలు మీద కాలేసుకుని దర్జాగా కాలు ఊపుతూ కూర్చోవచ్చు. ఏంటి దాన్ని తీసి పక్కన పెడుతున్నావు? ఆహారం అంటే నీకు ఇష్టం కదా. ఇష్టమే కానీ దానికి చిన్న డ్యామేజ్ ఉంది. శుభకార్యంలో డ్యామేజ్ నగలెందుకు? ఆ తర్వాత తీసుకెళ్లి షాప్లో ఇస్తా, పెళ్లికి వేసుకోవచ్చు. ఇష్టమైన నగ వేసుకోవడానికి వాయిదాలేంటి? ఇలా ఫోన్ చేసి పిలిస్తే అలా వస్తాడు. చిటికలో నగ రిపేర్ చేసి చేతిలో పెడతాడు. అవునా? పైగా నాకు తెలిసిన వాడున్నాడు, పిలుస్తానుండు. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, గుణశేఖర్ హాస్పిటల్. నమస్తే మేడం. గుర్తుపట్టారా? భలే వారే, సార్కి కాబోయే వారే కదా మీరు. మరేం లేదు, ఒక నెక్లెస్ కాస్త డ్యామేజ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా రిపేర్ చేయాలి. ఎవరినైనా పంపిస్తారా? నెక్లెస్ ఇస్తాము, రిపేర్ చేసి వెంటనే ఇచ్చేయాలి. అట్లాగే మేడం, కుర్రాన్ని పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నాడు సౌమ్య? వస్తున్నాడు కుర్రాడు, రిపేర్ అయిపోతుందిలే. ధీరజ్, తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని, నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా? నిజం చెప్పు ధీరజ్, నీకు పెళ్లి ఇష్టం లేదు కదా? మీ అమ్మగారి బలవంతం మీదనే ఆవిడ కోరిక తీర్చడానికి నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా? నీ ఆలోచనలు వేరు, నువ్వు ఊహించుకునే లైఫ్ వేరు కదా. లోపల ఎక్కడో మనసులో నీకు నన్ను మోసం చేస్తున్నానన్న భావన ఉంది కదా. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? ధరణికి ఏమైనా నిజం తెలిసిపోయిందా? ఎవరైనా మన గురించి బ్యాడ్గా నూరు పోసారా? నేను సరిగ్గా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆ తర్వాతే పిలువు. ఏం మాట్లాడుతున్నావు ధరణి? నాకు అసలేం అర్థం కావడం లేదు. అర్థం అవ్వడానికి నా ప్రశ్నలు నిజమైతే కదా. ఎందుకు ధీరజ్ అంత టెన్షన్ పడ్డావు? జస్ట్ జోక్ చేసా. జోకా? అమ్మా, గుండె ఆగిపోయినంత పనైంది. నా ధరణి ఏంటి ఇలా అడుగుతుందని కంగు తిన్నాను. అమ్మో, దడుచుకున్నాను తెలుసా? ఏంటి నన్ను చూసి దడుచుకున్నావా? ఛ, నీ ప్రశ్నలని. అయినా ఇంకా వస్తావని నీ కోసం ఎంతసేపు చూడాలి?
ఇంకా నా వల్ల కాక సిగ్గు వదిలి నిన్ను వెతుక్కుంటొచ్చా. థ్యాంక్ యూ. నువ్వు ఇలా రావడం కూడా మంచిదే. ఎందుకు? ఇదొక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. సరే, ఇంకా ఏంటి లేటు? తయారైంది చాలు, బయలుదేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్ని అక్కడ కూర్చోలేను. రావాలనే ఉంది, కానీ షర్ట్ బటన్ అడ్డుపడుతుంది. షర్ట్ బటనా? ఏంటి? అంటే ఒకటి బటన్ పైకి, హోల్ కిందికి ఉంది. అస్సలు కుదరడం లేదు. ఇప్పుడు టైలర్ దగ్గరికి ఎలా వెళ్దాం? వేరే తీసుకోవచ్చు కదా. ఈ కలర్ నీకు ఇష్టమని నిన్ననే కొనుక్కున్నాను. సరే, డోంట్ వరీ, నేను సెట్ చేస్తాను. నీడిల్ థ్రెడ్ ఉందా? ఉంది, అదిగో ఆ కబోర్డ్లో. ఆగు. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నా నెల్దుకో. పంతులు గారు వచ్చారేమో, వెళ్దామా? వస్తే పిలిపొస్తుంది. ఎందుకు ఎప్పుడు వెళ్దాం వెళ్దాం అని తొందరపడతావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే ఇక్కడి వరకు వచ్చానా? వచ్చావు నిజమే. వచ్చిన దగ్గర నుంచి అదే మాట, వెళ్తా వెళ్తా వెళ్తాని. నేనంటున్నాను, నువ్వు వెళ్ళనిస్తున్నావా ఏంటి? నిన్ను వదిలేసి ఉండడం ఇష్టం లేక. నువ్వు అర్థం చేసుకో. నాది అదే ఫీలింగ్, అందుకే అంటున్నాను. కానీ వెళ్ళడం లేదు కదా. ధరణి, ఇలా దూరంగా నువ్వు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరి గట్టిగా నిన్ను గుండెలకి హత్తుకోవాలని అనిపిస్తుంది. ప్లీజ్ ధరణి, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ వన్ కండిషన్. ఏంటి? నువ్వు దగ్గరకొస్తే నీ కళ్ళల్లోకి నేను సూటిగా చూడలేను. నువ్వు కళ్ళు మూసుకోవాలి, ఓకేనా? ఓకే. టచ్ ఇంపార్టెంట్, లుక్ కాదు. వినవే నీదే అయినా నీకస్సలు తెలియనిదే నువ్వే వాడాలని. This is cheating, Dharani. This is cheating. పగలే మెరిసే మినుగురు. ఎందుకు మరి ఇలాంటి ఆశలు? నలుగురు అటు ఇటు తిరుగుతుంటారు, ఎవరైనా చూస్తే? కాబోయే భార్యాభర్తలం.
ఏదైనా అయ్యాకే. అప్పుడు చీటింగ్లు ఉండవు, ఎమోషన్స్ ఎగ్జైట్మెంట్లే ఉంటాయి. సౌమ్య రూమ్ లోకి వెళ్ళిద్దేమో, ఏదో ఒకటి చేయి. వచ్చేసింది. సౌమ్య గారు, సౌమ్య గారు, ఒక్క నిమిషం ఇట్రండి. ఒక్క నిమిషం రారా. ఏంటి తరుణ్? నేను ఈ ఇయర్ రింగ్స్ వేరే ఎక్కడో చూశానండి. నావా? ఎక్కడ చూసావు? చూస్తే నా చెవులకే చూసుంటావు. లేదండి, వేరే ఎక్కడో చూశాను. ఎక్కడ? హాలీవుడ్ యాక్ట్రెస్ జెనిఫర్ లారెన్స్ చెవులకి. కానీ ఈ ఇయర్ రింగ్స్ తనకంటే మీకే బాగున్నాయి. ఉంటాయి, ఎందుకుండవు? తేలిపోతూ ఆ మొహం ఎక్కడా, నా మొహం ఎక్కడా? వాళ్ళేం బాగోరు, వాళ్ళకి ఆర్నమెంట్స్ ఏం బాగుంటాయి. నేను వేరు, నా సెలక్షనే వేరు. అన్ని ఫారెన్ నుంచి తెప్పిస్తా, అందుకే డిఫరెంట్ లుక్ అందరికి నచ్చుతాయి. మా నాన్నకు తప్ప. ఏమన్నా అనేసానా? పైకి అనేసానా? సారీ, మా నాన్నకు అసలు టేస్టే లేదండి. మీ జ్యువెలరీనే కాదు, ఆ బ్యాంగిల్స్ అన్ని ఫారిన్ వే. ఈ శారీ డిజైన్, ఈ హెయిర్ స్టైల్. ఇక్కడ రాజమౌళియే కాదండి, హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చూడాలి. మీరు హీరోయిన్ గా ఫిక్స్ అంతే. నాన్న అటు ఇటు చూస్తున్నారు, మీకోసమేనేమో. కాదులే, ఈ మొహం గెటప్ క్రిస్టోఫర్కే నచ్చగాలేంది, మా నాన్నకి నచ్చదా ఏంటి? ఏదో అంటారే, బ్రహ్మకైనా పుట్ట రిమ్మ తెగులు. అది. అందుకే ప్రయత్నం చేస్తే ఫలితం రావచ్చు. అలా నాన్న ముందు అటు ఇటు ఫ్యాషన్ షో చేస్తూ ఉండండి, ప్రవరాకుడి మనసు చెలించచ్చు. వెళ్ళండి. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ. వెళ్ళండి. Yes. ₹1,00,00,000 ఉంటుందేమో. తరుణన్నయ్య, శక్తిరా, ఏంట్రా 1 by 1 వస్తున్నారు? ఎలా పాలి? మధు, నువ్వు పంచే, నేను ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది, నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి. శక్తి గారు ఒకసారి ఇలా రండి.
మీతో మాట్లాడాలి. ఒకసారి రండి. ఏంటి? రండి ఏంటి? రండి 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 ఎక్కడికి? ఒకసారి రండి ప్లీజ్. ఏంటమ్మా? అర్జెంట్ గా మాట్లాడాలండి. మీతో మాట్లాడాలని వచ్చినా మా అమ్మ ఉండడంతో కుదరలేదు. ఏంటమ్మా మధు? మీరు మా నాన్న గురించి ఆరా తీసి తొందరలో చెప్తానన్నారుగా, ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను. ఏమైనా అప్డేట్ వార్తలు మా నాన్న గురించి తెలిసాయా అండి? ఆ, లేదమ్మా, నేను ఈ మధ్య వేరే పనులో బిజీగా ఉన్నాను. నీ బొంద బిజీ. ధరణి లైఫ్ స్పాయిల్ చేసే బిజీనా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు రాక్షసి? అలాగా? అయితే ఏ ప్రోగ్రెస్ లేదా? వివరంగా ఏమైనా చెప్తారా? చూడమ్మా, నేనిప్పుడు నా కొడుకు పెళ్లి ముహూర్తాల్లో బిజీగా ఉన్నాను. తర్వాత కలిసి వివరంగా చెప్తాను కదా. అంటే తెలుసా అంటారా? ఆ, ఇక్కడే పెట్టి అలా కిందకొచ్చా. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే కనబడ్డం లేదు. ఏంటి ఇందాకుండి ఇప్పుడు కనిపించడం లేదంటే ఏంటి అర్థం గుణ? ఎవరో ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు లేపేసి ఉండాలి. పట్ట పగలు మన ఇంట్లో మన నాకు దొంగతనం కావడం ఏంటి? ఎవరో దొంగతనం చేశారనే కదా తను చెప్పేది. జనని, నేనలా అనలేదు. అనలేదేంటి? అనలేదు. లేదు అంటే పోయిందనే కదా. పోయింది అంటే ఎవరు తీశారనే కదా. చెప్పకుండా తీయడం అంటే దొంగతనం చేసినట్టే కదా. అంతే కదా. ఎస్, దొంగతనం జరిగింది. ఇప్పుడు దొంగ ఎవరో తేలాలి. పదండి వెతుకుదాం. ఏయ్ సౌమ్య, శక్తి, రా. పదండి తేలుదాం. శక్తి, హారం ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడు దొంగ ఎవరో తేలాలి. ఎలా తెలుస్తుంది? ఏముంది, అందరినీ చెక్ చేయడమే. ఎస్, చెక్ చేయడమే. ఎలా చెక్ చేయడం? వెతకడమే. జనని బాగోదేమో. ఎవరికి? దొంగతనం చేసిన వాళ్ళకి బాగోదా? వెతక్కపోతే ఎలా దొరుకుతుంది గుణ? లేకపోతే మేం బయట నుంచి వచ్చాం కాబట్టి మా మీద దొంగతనం అంటగట్టినా అంటగట్టొచ్చు. అయితే వెతకండి. అలాగే. నా బ్యాగ్ చెక్ చేసుకోండి. అక్క, ఇలా వెతకడం అవమానించినట్టు అవుతుందక్క. అవనీరా, అయినా ఎవరు దొంగలైతే వాళ్ళు ఫీల్ అవుతారు, అంతే కదా. ఎవరు తీయందే హారం ఎలా పోతుంది చెప్పు? ఈ బ్యాగ్ లో లేదు శక్తి. ఇదిగో, ఇది మా అమ్మ బ్యాగ్. ఇది కూడా వెతుకు. వెతుకు. ఇందులో కూడా లేదు శక్తి. అమ్మా, నేను ఇప్పుడే వచ్చాను, ఇక్కడే కూర్చున్నాను. అనుమానం ఉంటే నా బ్యాగ్ కూడా చెక్ చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఎవరో దరిద్రులు సొమ్ముకి కకృతి పడేవాళ్ళే ఇలా చేసుంటారు. వింటున్నావా ధరణి? ఇక్కడంతా వాళ్ళే, పరాయి వాళ్ళు, బయట వాళ్ళు, పైగా పేదవాళ్ళు మనమే కదా. మనల్నే అంటుంది. అక్క, మన మీద దొంగ అని ముద్ర వేయాలని చూస్తున్నారు. పద. హలో, అలా అని తప్పించుకోవాలని చూస్తున్నావా? లెక్చర్లు ఇచ్చే బదులు ఆ హ్యాండ్ బ్యాగ్ చూపించొచ్చుగా.
చూపించమ్మా. అమ్మా బ్యాగ్ చూపించు. చూసావా, సొమ్ము లేపేసి దాచింది, అందుకనే అంతలా మాట్లాడింది. ఇది వెతక్కుండా ఉండాలని ప్లాన్ చేసింది, ఇప్పుడు దొరికిపోయింది. అతి తెలివికి పోతే ఇంతే అవుతుంది. అరిచి తానే బయటపడింది. ఈవిడిగారే దొంగ. హే సౌమ్య, మాటలు మర్యాదగా రాని. ఎవరు దొంగ? ఎవరి దగ్గర హారం దొరికిందో వాళ్లే దొంగ. ఆ బ్యాగ్ లోకి ఆ హారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. దొంగ దొంగ అంటే మాత్రం మర్యాదగా ఉండదు. దొంగలకి మర్యాద ఏంటి? ఆంటీ తెలియకుండానే బ్యాగ్ లోకి వస్తుందా? అమ్మా కాకేమన్నా ఎత్తుకొచ్చి వేస్తుందా? కాకమ్మ కథలు చెప్పకు. దొంగల్ని దొంగ అంటే కోపమే వస్తుంది. అంత పౌరుషం ఉన్నవాళ్ళు దొంగతనాలు ఎందుకు చేయాలి? ఏంటి శక్తి, ముందు వెనక చూడకుండా కాబోయే బియ్యప్రాల్ని ఎంత మాట పడితే అంత మాట అంటావా? ఆడపిల్ల వాళ్ళమని చులకనా? అయ్యో ఏమి ధరణి, మన మాటకు విలువివ్వకుండా మన మీదే నిందలు వేస్తూ దొంగతనాలు అంటగట్టే వేళతో సంబంధాలు అందుకోవడం అవసరమా? అయ్యో అలా అనకండి. ఆ హారం ఎవరో కావాలని నా బ్యాగ్ లో వేశారు. అనవసరంగా మన మంచి చెడు చూసుకోకుండా ఈ సంబంధం ఒప్పుకున్నామనిపిస్తుంది. పోతే దొరకదు అన్నట్టు నువ్వేమో తెగ తాపత్రయపడిపోతున్నావు. మీ నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వీళ్ళన్న మాటలకు ఉరి వేసుకునేవారు. మనల్ని ఇంత నీచంగా చూసే వాళ్ళతో సంబంధం అవసరం అనిపించడం లేదు. ఈ అవమానాలు అవసరమా? అయ్యో మీరే దిక్కని వీళ్ళ కాళ్ళు పట్టుకుని వేలాడదామా? మీ నాన్నుంటే ఈ పాటికి నిన్ను లాక్కెళ్లేవారు. ఆయన చేయాల్సిన పని నేను చేస్తున్నాను. పద పోదాం. అయ్యో ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిలా? అంతేనా? అంతే, క్యాన్సిల్. దొంగలతో సంబంధాలేంటి? అరే, మీరు క్యాన్సిల్ చేసుకునేదేంటి? మేమే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. పద ధరణి, పద. ఆగాగు శారదా, తొందరపడకు. అవునండి, తొందరపడద్దు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాట్లు జరిగితే మీరు సరిదిద్దుకోండి. మాకు ఈ సంబంధమే అవసరం లేదు. పదధరణి, పద. అయ్యో ప్లీజ్. శారదా గారు, నువ్వు ఈ వేషాలు వేస్తే నీకు గాని వాళ్ళకి గాని కొంచెం కూడా లాభం లేదు. ఓకే, చూడు, అత్తరమ్మే వాళ్ళతో సావాసం చేస్తే కాస్త వాసనైనా అంటుతుంది. కాగితాలు ఏరుకునే వాళ్ళతో స్నేహం చేస్తే ఏం వస్తుంది చెప్పు? సరే సరే, నువ్వు వెట్టా చేస్తే నాకెందుకులే గాని ముందు ఇవ్వాల్సింది చెయ్యి. ఏంటి? నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది చూడు నా హారం. రిపేర్కిచ్చి పెళ్లిలో పెట్టుకోవాలి. ఇవ్వు.
నీదైతేనేం నాదైతేనేం ఉంచుకోమని చెప్పావుగా. ఆ? మా తల్లే, ఉచితంగా బంగారు హారాలు దారాలు చేసేంత రిచ్ కదమ్మా నేను. ఏదో ఆ టైంలో క్యాన్సిల్ అని ఓ రంకిలు వేయకుండా ఉండటానికి కుక్కకు బిస్కెట్ వేసినట్టు నీ ఆశకు చిన్న మాత్ర వేశా. దాన్నే నిజం అనుకుంటున్నావా? వెర్రి తల్లి. గుర్తుగా ఉంచుకుందాం అనుకున్నాను. నీ అభిమానానికి నా వందనాలు. నీకు అంత గుర్తుగా నా మీద ప్రేమతో ఉంచుకోవాలి అని అనిపిస్తే పాత చీరలు మూటగట్టి అటక మీద పెట్టా. అవి తీసుకో. ఆ? పాత చీరలు కట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? అవి నా చీరలు. కట్టేంత కెపాసిటీ నీకు లేదులే. బుధవారం BHL సంతలో పాత చీరలు చాలు నీ మొహానికి. ఉంటాను ధీరజ్, వెళ్ళొస్తాను. సరే బాయ్. అమ్మా, అమ్మా, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త. వెళ్ళు. పదమ్మా. ధీరజ్ మంచోడు కాదు, వాడిని పెళ్లి చేసుకోవద్దని చెప్తుంటే అర్థం చేసుకోవే. నిండా మునిగితే బెక్కిళ్ళు పడి ఏడవాల్సి వస్తుంది. అక్క, పెళ్ళికి 2 days టైం ఉంది కదా, నాన్నకి ఫోన్ చేసావా? ఫ్లైట్ ఎప్పుడంట? ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? నువ్వు మోసపోయి జీవితం నష్టపోతే బాధపడేది నువ్వు, మీ నాన్న. అక్క, ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏమైంది? నాన్న గురించి ఆలోచిస్తున్నావా? లేదురా, మధు గురించి ఆలోచిస్తున్నాను. మధునా? మధు గురించి ఆలోచించడం ఏంటక్క? తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది కదరా. నేను క్లోజ్ ఫ్రెండ్ గానే ట్రీట్ చేశాను. ముందు జనని గారు పరిచయం అయినా మధు నాకు బాగా దగ్గరైంది. తను నాతో, నేను తనతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ఆఖరికి మధు కూడా నువ్వు ధీరజ్ ని పెళ్లి చేసుకోవద్దు అంటుందిరా. అవునా అని నీతో అందా? అవునరా, నాతోనే అనింది. ఆ ధీరజ్ ఇలా అలా వద్దు, నువ్వు చేసుకోవద్దు అని చెప్పింది. జనని గారు అదే మాట, వాళ్ళ కూతురు అదే మాట. వాళ్ళ అమ్మ ఎందుకు అభ్యంతరం చెప్పిందో నాకు అర్థం కాలేదు. కానీ మధు కూడా అలా అంటుందంటే వాళ్ళ అమ్మ బాగా మనసు మార్చుంటుంది. వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆ మధు కూడా అలా అంటుందేమోనని నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకురా ధీరజ్ విషయంలో అందరూ ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నారు? జనని గారు, తరుణ్, మధు అందరూ చేసుకోవద్దంటున్నారు. వాళ్ళ అమ్మ మీద కోపం ఉంటే ధీరజ్ మీద చూపించడం ఎందుకురా? పైగా మా పెళ్లికి అడ్డుపడ్డం ఏంటి? ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ఆ జనని గారిని నేను ఎంత గౌరవించాను, అభిమానించాను, అమ్మలా చూశాను. కానీ నా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంది? నేను తనకేం అన్యాయం చేశాను? నా పెళ్లి విషయాన్ని ఇంతలా వ్యతిరేకిస్తుంది. శక్తి గారి మీద గెలవలేక నా మీద చూపిస్తుందా ఆవిడ ప్రతాపం? నా పెళ్లి చెడగొడితే ఆవిడకొచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మంచిదో సాడిస్టో అది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రోజు నా కళ్ళ ముందు శక్తి గారితో గొడవ పెట్టుకుంది. కూతురని కూడా చూడకుండా మధుతో చాలా ఘోరంగా ప్రవర్తించింది. అలాంటి కూతురితో ఇవాళ పెళ్లి చేసుకోవద్దని నాకు చెప్తుంది. ఏంట్రా ఇది? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా వాళ్ళ వ్యతిరేకతకు కారణం నాకు అర్థం కావడం లేదు. అక్క,
మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదక్కా. వాళ్లకు మధ్య ఏమున్నాయో మనకు అనవసరం కదక్కా. దాని గురించి నువ్వెందుకు ఆలోచించడం? ముహూర్తం డేట్ ఫిక్స్ అయింది. రేపు ధీరజ్తో నీ పెళ్లి జరగడం పక్కా. ఈసారి ఎవ్వరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పెళ్ళి అసలు ఆగదక్కా. నువ్వు దాని గురించి ఏమీ టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు నాన్నకి కాల్ చేసావా? నాన్న ఎప్పుడు బయలుదేరుతున్నారు? పెళ్లికి 2 డేసే ఉందక్కా. ఆ టైం కల్లా వచ్చేస్తున్నారా లేదా? లేదురా, 2 రోజుల నుంచి నాన్నకు తెగ ట్రై చేస్తున్నా, అయినా కలవడం లేదు. ఏంటక్కా, పెళ్లికి టైం ఎక్కువ లేదు, ఇంకా 48 అవర్సే ఉంది. ఇప్పుడు ఫోన్ కలవకపోవడం ఏంటక్కా? చెయ్యక్కా, ఒకసారి ట్రై చెయ్యి. నన్నేం చేయమంటావురా? ఏం చేయమంటావు ఏంటక్క? ముహూర్తాలు పెట్టేశారా? పెట్టుకుంటుంటే నువ్వేం చేసావు? నేనే చెయ్యనురా. నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఆఖరికి ఆ జనని గారితో కూడా చేతులు కలిపాను. 2 రోజుల టైంలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఖరారు చేశారా? మరి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? జనని గారు చేసిన ప్లానింగ్ ఏంటి? ఒరేయ్, ధరణి ఆవిడ కన్న కూతురు. ఆవిడికి ఆ ధీరజ్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అందుకే ఆవిడ నన్ను కలుపుకుంది. నేను ధరణి నీకు దక్కాలనే ఆలోచనతో ఆవిడతో చేతులు కలిపాను. ఇద్దరం కలిసి శక్తి హారం ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడు దొంగ ఎవరో తేలాలి. ఎలా తెలుస్తుంది? పొరపాటున నేనే చేతిలో పట్టుకొచ్చి నా బ్యాగ్ అనుకుని శారదా బ్యాగ్ లో వేసుంటాను. ఇక ముహూర్తాలు పెట్టుకోరు అన్న లాస్ట్ మినిట్ లో ఆ శక్తి చాలా తెలివి ప్రదర్శించి మా ప్లాన్ మాకే రివర్స్ చేసింది. మా మీద శక్తిది పైచేయి అయ్యింది. ముహూర్తం పెట్టించేసింది. ఏం చెప్పావక్క? చేతులు కలిపామని మీరు చేతులు కలిపి నన్ను నట్టేట్లా ముంచుతారా? నిన్ను నమ్ముకొని నిశ్చింతంగా ఉన్నాను చూసావా? అదే నేను చేసిన తప్పు. నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. రే కేశవ, వద్దక్క, వద్దు. ఇక చాలు. నీ ప్లాన్లు, నీ ఐడియాలు ఏవి పనిచేయమని అర్థమైపోయింది. ఆ శక్తి ఎత్తుల ముందు మీరు చిత్తయ్యారు తప్ప నాకే లాభం చేయరని నమ్మకం కూడా కుదిరిపోయింది. ఇక నిన్ను నీ మాటల్ని నమ్మదలుచుకోలేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో ప్లాన్లు, ఐడియాలు అన్ని నేనే వేసుకుంటాను. నేనే ప్రొసీడ్ అవుతాను. ఈ కేశవేంటో, కేశవ కోపం ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించి తీరతాను. ఒరే ఒరే కేశవ, నేను చెప్పే మాట వినరా, కొంచెం ఆగరా. అక్క, ఇక వినడాలు గినడాలు ఏం లేవక్క. నువ్వు ఆపితే ఆగే ప్రసక్తి కూడా లేదు. ఒరే సౌమ్య, అది నాది, నీకెందుకే కంగారు? కదా నీదా నాదా ఇది కాదు ప్రశ్న. తులో 1,00,000 పలుకుతుందని కంగారు. నీకోసం నేను ఆరాట పడితే తప్పు నాదంటావా? హీరో విలన్ ఫైట్ లో కమెడియన్ కి తల పగిలినట్టయింది నా పని. మీరు ఓకే, నన్ను బ్లేమ్ చేశారు. ఐ హర్టెడ్. ప్లీజ్ సౌమ్య, ఇప్పటిదాకా టెన్షన్ పడి చచ్చి ఇప్పుడే కాస్త నార్మల్ అయ్యాం. నువ్వు అలా మూతి పెట్టి భయపెట్టకు. చూస్తుంటేనే జ్వరం వచ్చేలా ఉంది. ఏంటి మళ్ళీ వెక్కిరింపా? అమ్మా తల్లి, ఆ మూతి కాస్త వెనక్కి తీసుకో. చూడలేకపోతున్నావు. జరిగిందంతా ఒక ఎత్తైతే ఆ మధుని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది మమ్మీ. దాన్ని ఊరికి వదలొద్దు. అవునరా, నాకు దాని మీద కోపంగానే ఉంది. ఇన్నాళ్ళు మన సైడే అనుకున్నాం కానీ ఎంతైనా వాళ్ల తరపే అని ఇప్పుడు అర్థమైంది. కన్నబిడ్డ కాకపోయినా ఆ తల్లిపాలు తాగి పెరిగిందిరా. దానికి విశ్వాసం చాటుకుంది అనిపిస్తుంది. మనకు మేలు చేస్తుంది అనుకుంటే వెన్నుపోటుకి సిద్ధమైందిరా. దాన్ని అంత తేలిగ్గా వదలొద్దు మమ్మీ. ఎలా వదులుతాన్రా? 1 షాట్ తో బర్డ్స్ లా ఆ తల్లి కూతుళ్ళకి టైం చూసి ఇస్తా చూడు. షాక్ ఇస్తాను. దెబ్బకి గుండె ఆగి చావాలి వాళ్ళు. నువ్వు ప్లాన్ చేయి మమ్మీ, నేను ఇంప్లిమెంట్ చేస్తా. ధీరజ్, ఆల్రెడీ ప్లాన్ చేశాను. ప్లాన్ ఏంటంటే
ఆ ప్లాను. వావ్, సూపర్ మమ్మీ. అసలు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంది. ఇంకా చూడు ఆ తల్లి కూతుర్లు ఎలా చావు కేకలు పెడతారో. ఆ, వాళ్ళు చావు కేక పెడతారో మీరు పెట్టాల్సి వస్తుందో అని డౌట్ గా ఉంది. అప్పసెక్కిన కూతలు మొదలు పెట్టావా? నేను మొదలు పెట్టడం కాదు, నువ్వు ధీరజ్ కి ప్లాన్ చెప్పడంతోనే నా కుడిక నదరడం మొదలు పెట్టింది. అందుకే చెప్తున్నాను. సౌమ్య, నిన్ను జరిగింది అపశకునం అని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ప్రొసీడ్ అవుతారో వెనక్కి తగ్గుతారో ఆలోచించుకోండి, నాకెందుకు. కన్ను అదురుతుంది, దాన్ని అవును పీకేయాలి. మమ్మీ, పీకేయాలి. హలో మధు. వీడేంటి నా కాలేజ్కి వచ్చి నాకు హాయ్ చెప్తున్నాడు? వీడికి ఇక్కడేం పని? ఎందుకోసం వచ్చాడు? అసలు ఎవరికోసం వచ్చాడు? హాయ్ మధు. హాయ్. హాయ్. హలో. ఇక్కడికి వచ్చావేంటి? హే, నేను నీకు హెల్ప్ చేద్దామని నేను వెతుక్కుంటే నీ కాలేజ్కి వస్తే ఇక్కడికి వచ్చావేంటని అడుగుతావేంటి మధు? మా మమ్మీ నువ్వు హెల్ప్ అడిగావు కదా, తను నీకోసం ఎంతో శ్రమపడి రాత్రి పగలు ఎంక్వైరీ చేసి గత కొన్ని రోజులుగా నువ్వు దేనికోసం టెన్షన్ పడుతున్నావో, బాధపడుతున్నావో, మదన పడుతున్నావో అవన్నీ క్లియర్ చేయటం కోసం మీ నాన్నగారి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. మా మమ్మీని రిక్వెస్ట్ చేసావుట కదా మీ నాన్న ఎవరో కనుక్కోమని. అది కనుక్కొని డీటెయిల్స్ చెప్పిరారా అని నన్ను పంపింది. మీ నాన్న డీటెయిల్స్ అన్ని తెలిసిపోయాయి తెలుసా? వీడేంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? మీ నాన్న డీటెయిల్స్ వీళ్ళ మదర్ కనుక్కోవడం ఏంటి? నీ డీటెయిల్స్ చెప్పడానికి ఇతను రావడం ఏంటి? మీ నాన్న గుణగారు కదా, మళ్ళీ మీ నాన్న ఎవరు అని ఎంక్వైరీ ఎందుకు? ఓ, అంటే మీ అందరికీ గుణాగారే తన నాన్నగారని చెప్పిందా? ఈ మధ్యలో చాలా జరిగాయిలే. ఎవరు ఎవరికి కన్నవారో, ఎవరు ఎవరికి కానివారో అన్న విషయం డిఎన్ఏ టెస్టుల దాకా వెళ్ళింది. అక్కడ చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది తెలుసా? మధు యాక్చువల్ ఫాదర్ గుణాగర్ కాదని డిఎన్ఏ రిపోర్ట్లో కన్ఫర్మ్ అయిపోయింది. అప్పటిదాకా మా మామయ్య తన తండ్రి అన్న భ్రమలో ఉంది. డిఎన్ఏ రిపోర్ట్తో ఆ భ్రమంతా పటాపంచలైపోయింది. పాపం, ఎన్నో ఏళ్ల నుంచి నాన్న నాన్నని కలవరించే తను గుణాగారే తన నాన్నని కొంత సాటిస్ఫై అయిపోయింది. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసేసరికి షాక్ అయిపోయింది, అప్సెట్ అయిపోయింది. మళ్ళీ తన నాన్నెవరో తెలుసుకునే ప్రయత్నం మొదటికొచ్చింది. అందుకే మా మదర్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసిందట. తన కోసం మా అమ్మ నానా తంటాలు పడి మధు డౌట్ క్లారిఫై చేయడానికి సెర్చ్ చేసింది. ఒక ఆన్సర్ దొరికింది. అసలు వాస్తవం ఏమిటంటే, ఆపుతావా? ఇంకా ఆపుతావా ఏంటి? ఇక్కడికొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందరి ముందు నా పరువు తీస్తున్నావు. నువ్వు అసలు డీటెయిల్స్ తీసుకొని వచ్చావా, లేకపోతే నా పరువు తీయాలని కంకణం కట్టుకొని వచ్చావా? ఒకవేళ నేనే మీ మదర్ని అడిగినా, మీ మదర్ అంత కష్టపడి డీటెయిల్స్ సంపాదించినా ఇక్కడ ఇంతమందిలో వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మధు, నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయం పబ్లిక్ చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇలా ఇన్సల్ట్ చేస్తే మీరు పొందే సాటిస్ఫాక్షన్ ఏంటి? నన్ను మా అమ్మని ఏడిపించాలనే కదా ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ మనసు చల్లబడిందా? ఇదే కదా, నేను ఏడవడమే కదా కావాల్సింది. ఓ, ఏడుస్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి. తొందరపడకు మధు. మా మమ్మీ సిన్సియర్గా ట్రై చేసింది. నేను సీరియస్గా నీకు చెప్పాలని వచ్చాను. మీ ఫాదర్ ఎవరో, అతని డీటెయిల్స్ ఏంటో నాకు టోటల్గా తెలిసిపోయాయి. అందుకే నీకింకేం టెన్షన్ లేకుండా నువ్వు మీ నాన్నెవరో తెలుసుకునే ఆరాట నుంచి బయటపడేయాలని నేను నీ దగ్గరికి వస్తే నువ్వేంటి మధు నన్ను శత్రువులా చూస్తున్నావు? నిజం మధు, మీ ఫాదర్ డీటెయిల్స్ నాకు తెలిసాయి. శక్తికి ధీరజ్కి ప్రతాప్ మా నాన్న అన్న విషయం తెలిసిపోయిందే ఏంటి? ఓ అవునా, మీ మమ్మీ ఇంత కష్టపడిందా? ఎవరు మా నాన్న చెప్పు. నువ్వు చెప్పు అనుకుని టక్కుని చెప్పేస్తాను అనుకున్నావా? నువ్వు ఇలా అడగగానే అలా చెప్పేస్తే ఏం బాగుంటుంది?
ఎన్నాళ్ళు నువ్వు మీ నాన్న కోసం ఎదురు చూసావు. నీకు చెప్పడం కన్నా నువ్వు వెళ్ళి ఆయన్ని చూస్తే ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుంది. నీకు చెప్పడం కన్నా నువ్వు నాతో వస్తే నేనే నిన్ను తీసుకుని వెళ్ళి మీ నాన్న ముందు నిలబెడతాను. రా, వచ్చి నా బైక్ ఎక్కు, వెళ్దారా. ఏంటి, నీ బైక్ ఎక్కాలా? తీసుకెళ్లి మా నాన్న ముందు దించుతావా? నేను సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలా? ఎస్. అలా చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ స్లో మోషన్ లో వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకోవాలంటావు, అంతే కదా? నువ్వు చెప్పేదంతా నిజమే అయితే నేను నీ బైక్ ఎక్కాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. బాను, నీ స్కూటీ కీస్ ఇస్తావా? మళ్ళీ వెంటనే తెచ్చిచ్చేస్తాను. సరే, నీ ఇష్టం, రా. వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ధరణి వాళ్ళ ఇంటికా? ప్రతాప్ గారు ఊర్లో లేరు కదా. వీడు నన్ను తీసుకెళ్లి మా నాన్న ఎదురుగా నిలబెడతా అన్నాడు. మా నాన్న ఎవరని చెప్తాడు? అసలు ఎవరి ముందు నిలబెడతాడు? ఇదే నీ కన్న తండ్రి ఇల్లు అని ఆ ఇల్లు చూపిస్తాడా?